రీసెంట్‌గా 'మనశంకర వరప్రసాద్' సినిమా నుంచి చిరంజీవి గారి సంబంధించి చిరంజీవి గారు 'నయనతార' మీద కంపోజ్ చేసిన 'మీసాల పిల్ల' సాంగ్ ఫస్ట్ సింగిల్ సినిమా నుంచి హ్మ్. ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. హ్మ్. సో, చిరంజీవి గారికి ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి పక్కన పెడితే, హ్మ్. ఎందుకు ఆయన ఈ టైంలో ఈ ఏజ్‌లో కూడా డాన్స్ చేయకూడదా? లేకపోతే ఆయన్ని చూడరా డాన్స్ చేస్తే? హ్మ్. ఎందుకు ఆ సాంగ్ మీద ఎందుకంత నెగటివిటీ వస్తుంది? నా ఉద్దేశంలో నెగటివిటీ చేసేవాళ్ళు ఓన్లీ ఏదో చేయాలని చెప్పేసి తప్పితే, హ్మ్. చిరంజీవి గారిని పెట్టుకోకుండా అప్పుడు. పెట్టిన తర్వాత ఈజ్ ఫేమస్ ఫర్ డాన్సెస్. ఈ హ్మ్. ఏజ్‌లో ఎలా చేస్తున్నాడు, ఎలా చేసాడు, ఇంత అందంగా ఎలా ఉన్నాడు అని అప్రిషియేట్ చేయడం పోగా, హ్మ్. ఏ ఏజ్ ఏజ్ ప్రకారంగా ఏంటి 70 ఏళ్ళు ముసలోడు చేయాలి ఇప్పుడు. హ్మ్. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అతను 4 పాటలు, 5 పాటలు ఏదో రూపేణా ఉంటూ, ఓ హ్మ్. 4, 5 ఫైట్స్ ఉంటూ, సరదాగా కామెడీగా అదేదో ఎంబీబీఎస్ చేశాడు. ఆ అవును. లెవెల్ ఇతని మీద పండుతుంది. అంతకంటే ముందు జంధ్యాల గారు చేసిన 'చంటి అబ్బాయి' హ్మ్. కామెడీ బాగా పండించగలడు. టైమింగ్ బాగా తెలిసిన యాక్టర్ అతను యాక్చువల్లీ. హ్మ్. మిగతా నవరసాల్లో ఎంత గొప్ప నటుడు అనేది ప్రజలకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అతను ఒప్పుకోరు. హ్మ్. నవరసాల్లో ఏడుపు రసం పెట్టాడనుకోండి, నేను ఆల్రెడీ చాలా చెప్పేసాను దీని మీద. హ్మ్. అదేదో ఎప్పుడో మా తో మాకంటే కొంచెం సీనియర్ అయిన వంశీ డైరెక్ట్ చేసిన 'మంచు పల్లకిలో' మంచి వాళ్ళకి. అప్పటికే ఏడుస్తుంటే డెత్ బెడ్ మీద ఉన్న సుహాసిని చూడలేదు. ఆ హ్మ్. సినిమా అంత చూడకుండా పోయే సినిమా కాదు. హ్మ్. 'పాలయవన్ చోళయ్య' అని తమిళ్‌లో ఇద్దరు డైరెక్టర్లు రాబర్ట్ రాజశేఖర్ డైరెక్ట్ చేసి, హ్మ్. కెమెరా వుమన్‌గా ట్రైన్ అయిపోయిన సుహాసిని యాక్టర్ అవ్వాలనుకోలేదు. ఆ హ్మ్. అమ్మాయికి పెద్ద బాగోదని ఆ అమ్మాయికి తెలుసు. అనుకోకుండా వాళ్ళు అడిగి రాబర్ట్, రాజశేఖర్ ఇద్దరు చచ్చిపోయినట్టున్నారు. హ్మ్. వాళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఫస్ట్ టైమ్ ఈ అమ్మాయిని పెట్టి "నువ్వు పర్లేదు హీరోయిన్ చేంజ్" చేసి అప్పుడు ఐదుగురు క్యారెక్టర్లు. దీన్ని విశ్వనాథ్ గారి అసిస్టెంట్ ఎవరైనా చేస్తే బాగుంటుందని ప్రొడ్యూసర్ వస్తే రాజమండ్రి నుంచి. అప్పుడు ఎవరెవరినో సంప్రదించి అక్కడ శంకరాభరణానికి పనిచేసిన అతనికి వంశీకి చేస్తామంటే చేస్తానన్నాడు. హ్మ్. కాకపోతే అది పాపం ఎందుకు ఫెయిల్యూర్ అయింది? బికాజ్ ఇతను కూడా సెంటిమెంటల్ క్యారెక్టర్ పెట్టాను. అప్పటికే ఎదుగుతున్న స్టార్. హ్మ్. అప్పుడప్పుడు. అతను ఏడిస్తేనే ఒప్పుకోలేదు. హ్మ్. కమర్షియల్ హీరోస్ ఏడిస్తే ఒప్పుకోరు. హ్మ్. ఒక 'షోలేలో' ఎందుకు ఒప్పుకున్నారు 'ధర్మేంద్ర' ఏడుస్తున్నప్పుడు. అమితాబ్ బచ్చన్ చచ్చిపోతాడు. బ్రిడ్జ్ దాటుతున్నప్పుడు అదొక పెద్ద కళాఖండం అది. హ్మ్. కమర్షియల్ కళాఖండం. అది ఓన్లీ ఏ క్రియేషన్. హ్మ్. దట్ ఈస్ నథింగ్. అదేం న్యూ కాదు. బందిపోట్లు ఇయన్నీ కూడా నిజం కాదు. హాలీవుడ్‌లో కౌబాయ్స్ ఇలా నిజం కాదు. హ్మ్. కౌబాయ్స్ నిజం కాదు. హ్మ్. కల్పితం అది. కార్టూన్ ఫిక్షన్ బుక్కులు. కాన్సెప్ట్స్. ఆ! ఆ విధంగానే ఇక్కడ కూడా మన బందిపోట్లనేది ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఉన్నారు. వాళ్ళు బందిపోట్లని పేరు పెట్టారు. హ్మ్. అప్పటి నుంచి కూడా బందిపోటు రామారావు గారి సినిమా కానించి మంచి పాటలు. మరి రామారావు గారు డాన్స్ చేసి చూస్తారా? హ్మ్. అటువంటిది ఆయన లావు అయిపోయి, ఏజ్ అయిపోయిన తర్వాత రాఘవేంద్రరావు గారు హ్మ్. "ఏం పర్లేదు సార్ చూస్తారా" అంటే, "ఏంటో ఓకే. చెయ్యి" అన్నాడు. హ్మ్. దున్నేసింది ఆ సినిమా. హ్మ్. 'అడవిరాముడు.' అందులో కథ ఉందా? ఆయన సరిపోయాడంటే అసలు సరిపోడాయన. హ్మ్. యంగ్ బాయ్స్ ఎవరన్నా చేయాలి ఆ క్యారెక్టర్. హ్మ్. ఆరేసుకోబోయి పారేసుకున్నానంటే ఆయన చూసినప్పుడు ఈయన ఎందుకు చూడలేదు? ఏదో నెగెటివ్ చేయాలి. హ్మ్. అదేదో ఎనకాల బాలకృష్ణ సినిమా వస్తుంది. ఆ గ్యాంగ్ అంతా కూడా నెగెటివ్ చేస్తారు. హ్మ్. 'చిరంజీవి ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ సాంగ్స్ అండ్ ఫైట్స్.' హ్మ్. అవి 2 లేకుండా చూడరని అతని అంతే నమ్మకం. గదా! బాలాంటి డైరెక్టర్‌లు కాదు యూ కెన్ యాక్ట్ ఏజ్‌లో ఉన్న మంచి క్యారెక్టర్‌లు. 'యాంటోనీ క్విన్' హ్మ్. అంటే ముసలాయన చచ్చిపోయాడాయన. 'ఒమర్ ఖయామ్' మంచి మంచి సినిమాలు చేశాడాయన. హ్మ్. 'ద పాసేజ్' అటువంటి సినిమాలు కూడా చేయొచ్చు. సాహస కృత్యమైన హ్మ్. కావాలంటే ఇంకో చిరంజీవిని బట్టి పాటలు పెట్టుకోవచ్చు. నేను ఎప్పటినుంచో చెప్తున్నాను. ఈ హ్మ్. సబ్జెక్టులు చెప్పాలని తయారు చేశాను. ఒకప్పుడు ఎవరో కథలు కావాలని పెద్ద డ్రామా చేశారు కదా! హ్మ్. ఎవరో మన 'చిరంజీవి అండ్ కో.' హ్మ్. అప్పుడు ఇద్దాం అనుకున్నాం. అనుకున్నా అక్కడ ఎవడో మధు అన్న అతను ఉంటే హ్మ్. కృష్ణారెడ్డి బ్రదర్ మధుసూదన్ రెడ్డి అంటారు. అతను ఠాగూర్ మధు అంటారు. హ్మ్. అతను కూడా చెప్పాను. బాబోయ్! మేము చెప్పను మీరే చెప్పేసి సార్ అన్నాడు. హ్మ్. నేను ఇలా చెప్తాను. ఆల్రెడీ కథ కొనేసి విజయ్ సినిమాని హ్మ్. విజయ్ అంత ఏజ్, తన కొడుకు ఏజ్ అంత లెవెల్‌లో ఉన్న ఏజ్. హ్మ్. కాకపోతే కొంచెం 5, 6 ఏళ్ళు అటు ఇటులో. అతని సినిమా కొని ఇతను చేస్తున్నాడంటే అర్థం ఏంటి? హ్మ్. ఫైట్‌లు అవి కావాలని. అర్థమైందా? హ్మ్. వీళ్ళెవరు చెప్పడానికి? చాలా చాలా అందంగా ఉన్నాడు. హ్మ్. చాలా చాలా హృద్యంగా ఉంది ఆ పాట. హ్మ్. నేను మా దాంట్లో పెట్టాను. ఒక్క రోజులో వెళ్ళిపోయింది. 15,000 మంది చూసారది. హ్మ్. చాలా చాలా కరెక్ట్‌గా చెప్పాను. చాలా చాలా బాగుంది. ఆ అమ్మాయికి ఆయనకి తగ్గట్టుగానే కొంచెం ముదురుగా ఉన్న నయనతారని పేర్ పెట్టాను. పర్ఫెక్ట్‌గా ఉంది అన్నీ స్క్రీన్ మీద. బాగున్నాయి. చాలా ఇంటెలిజెంట్‌గా ఆ డైరెక్టర్ నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు పైన అదే హోటల్‌లో ఉన్నాడని తెలిస్తే నేను అప్రిషియేట్ చేద్దామన్నాను. హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ కిందకొస్తారు కదా! కాంప్లిమెంటరీ కింద మర్చిపోయాను. హ్మ్. అప్పటికే రిలీజ్ అయిపోయింది. ఈ సగం సాంగ్. హ్మ్. ఏ ప్రోమో ఫస్ట్ మీసాల వచ్చారు. పిల్ల ఎంత బాగుంది. పాట ఎంత బాగా చేశాడో ఆ భీమన్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్సీ సిరీలో. ఫెంటాస్టిక్ చేశాడు. ఆ హ్మ్. అమ్మాయి కూడా చాలా బాగుంది. ఫుల్ లిరిక్ వచ్చింది అది చూసాను. ఇవి కూడా హ్మ్. చాలా బాగుంది. హ్మ్. చాలా అంచెలంచెలుగా చాలా బాగా చేసి మధ్యలో టైటిల్ చేస్తూ ఎవడన్నా ట్రోల్ చేసినోడు ఉంటే హ్మ్. నాకు బూట్లు వచ్చి నాకమనండి. అదే అదే అది తప్పితే చెత్త నా కొడుకు. బాలకృష్ణ సినిమా ఉంటది కదా! హ్మ్. ఇప్పుడు వస్తుంది దాని గురించి ఏదో చెప్పాలి.
హ్మ్. చూడలేకపోతున్నారు. హ్మ్. మరి ఆ చూడలేకపోవడంతోటి ఎక్కడ చూసినా ఓజీ, ఓజీ, ఓజీ అది ఎంత కలెక్ట్ చేసిందో వాళ్ళకే తెలీదు. హ్మ్. మనకు తెలీదు. గొడవ లేదు. మరి హ్మ్. ఆవిడకి తెలిస్తే పర్లేదు. ఆ! ఆ ప్రొడ్యూసర్ ఒకప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఒకప్పుడు వెనకాల నుంచి ఉంటాడు. హ్మ్. ఆ! దానయ్య బావ అని అంటాడు కదా! అవును. అతను నాకెప్పుడో మీడియేటర్‌గా ఉన్నప్పుడు తెలుసు. సో, అతను పాపం అతని ముఖ కవళికల్లో ఆనందమో, హ్మ్. కాదో తెలియట్లేదు. బట్ అతని డబ్బులు కవర్ అయిపోతాయి. హ్మ్. మరి అతను అంతకుముందు 'హరిహర వీరమల్లు'లా దెబ్బేది అది లేట్ అయిపోయింది. లేట్ అవును. చేసేసాడు. చేయకూడదు. నువ్వు సినిమాలు చేయలేని స్తోమత లేనప్పుడు యూ షుడ్ హ్మ్. నాట్ డూ ఇట్. తర్వాత ఆళ్ళకి తిరిగి డబ్బులు ఎంత ఇస్తావు? 7,00,00,000 ఇస్తావు, 5,00,00,000 ఇస్తావు. సినిమా ఖర్చయింది 7, 8,00,00,000 కాదు కదా! ఇంకా హ్మ్. చాలా అవుద్ది కదా! హ్మ్. అంచేత పవన్ కళ్యాణ్ మస్ట్ నో. హ్మ్. చెయ్యాలా? వద్దా? అని చెప్పేసి. ఇక మీదటైనా కూడా న్యాయం చేయలేదనుకోండి సినిమా డిలే అయ్యే కొద్దీ అది కోర్ట్‌లో లాగా డిలేడ్ జస్టిస్ డినైడ్ లాగా హ్మ్. ఆ! లేట్ అయిందంటే స్టేల్ అయిపోద్ది. హ్మ్. అక్కడక్కడ రజనీకాంత్‌కే గతి లేదు. హ్మ్. అదేదో 'కొచ్చ ఆడియన్' అదేదో సినిమా తీశారు కదా! అవును. అవును. ఆళ్ళ అమ్మాయి చేసింది. దాని రూపురేఖలు కూడా పోయినాయి. హ్మ్. అర్థమైందా? తిరిగిస్తానన్నాడు బయర్స్‌కి ఎవడికి ఇవ్వలేదు. హ్మ్. అందులో బయలైపోయినోళ్ళు మా వోళ్ళున్నారు. హ్మ్. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ఆ సినిమా కొన్నోళ్ళు పాపం వాళ్ళు కూడా దెబ్బైపోయారు. హ్మ్. ఇస్తానంటారు. ఇక్కడ రూలేటి? అంతే గదా! చాలా చాలా బాగున్నాడు. హ్మ్. అతనికి ఏఐ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రాఫిక్స్ అన్నీ చేసి ఇక్కడ ముడతలు లేకుండా చేశారు. హ్మ్. ఆడెవడు కింద మా దాంట్లోను హ్మ్. పాటలో గ్రాఫిక్స్ ఏంటిరా అన్నాడన్నమాట. హ్మ్. కొంత పగలు తగిలితే లంచాడు అని చెప్పి. ఎవడ్రా నువ్వు? తాకట్టు ఎక్కువ ఇండియాలో నాకంట ఎవరికి తెలీదు. అని మూసుకో హ్మ్. అని అక్కడే పెట్టాను. తర్వాత అక్కడికెళ్ళి నువ్వు నాతో కామెంట్ చేసేంత పెద్ద ఇది లేదు నీకు చెత్తనా కొడకా. హ్మ్. గ్రాఫిక్స్ ఏంటి? హ్మ్. లేకపోతే బుడతలు ఏమైపోయినాయిరా? హ్మ్. నాకు తెలీదా? గ్రాఫిక్స్ అంటే ఏంటో, కాంపోజిట్ షాట్స్ అంటే, రోటోస్కోపీ అంటే ఎవ్రీథింగ్ ఐ నో. బిఫోర్ రాజమౌళి నేను హ్మ్. డైరెక్టర్ కదా! హ్మ్. బిఫోర్ రాజమౌళి చేసిన సినిమాలు యాడ్స్. హ్మ్. ఇంకా దేక్కుంటా ఉన్నప్పుడు రానప్పుడు ఏగగా నుంచి కదా అతను చేశాడు. అవును. అంచేత నేను ఇంత గర్వంగా ఏం చెప్తానంటే ఐ నో వెరీ వెల్. ఐమ్ టెక్నికల్లీ అప్డేటెడ్ ఆల్వేస్. చాలా బాగున్నాడు అతను. చాలా హ్మ్. చాలా బాగున్నాడు. రేపొద్దున ఆ సాంగ్ వల్లే సూపర్ హిట్ అవుతుంది. ఓకే. అందులో ఆ డైరెక్టర్ చాలా స్ట్రాటజిక్‌గా వెళ్తున్నాడు. హ్మ్. ఒక 10 ఈవి సత్యనారాయణలు కలిస్తే ఎలా ఉంటదో అటువంటి కామెడీని నమ్ముకున్నాడు. హ్మ్. హ్మ్. మీ వెంకటేష్ 4 సినిమాలు హిట్ చేశాడు. ఇంక అవును. అంతకంటే ఏంటి? వెంకటేష్ ఎంత అందంగా ఉన్నాడో, ఆ హ్మ్. అమ్మాయిని ఎవరినో పట్టుకొచ్చి రాజేష్ కూతుర్ని అవును. బ్రహ్మాండమైన పాట పెట్టాడు. సో, అతనికి తెలుసు. చిరంజీవి ఉంటే నెక్స్ట్ లెవెల్ చూపించగలగాలి. హ్మ్. ఏంటి పాటల్లో. మళ్ళా కామెడీ కూడా చేయగలడు హ్మ్. అని బాగా స్టడీ చేసి చాలా స్ట్రాటజిక్‌గా సక్సెస్‌లో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ కూడా చేస్తారు. ఎక్కువ సజెషన్‌లు ఇవ్వరు. హ్మ్. వాడికి పెద్ద సక్సెస్ లేదు అనుమానం అనుకో వీళ్ళందరూ కూడా ఏళ్ళు, కాళ్ళు పెడతా ఉంటారు హ్మ్. యాక్టర్లు. హ్మ్. అలాగే నాకు ఈ మధ్యన డైరెక్టర్ 'విశ్వంభర' డైరెక్టర్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో కలిసి హ్మ్. తనకు తనే పరిచయం చేసుకున్నాడు. హ్మ్. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ నాకు బాగా ఫ్రెండ్. అంచేత నీ మీద కూడా వీడియో చేస్తానంటే ఏమేమి జరిగినాయి చెప్పి హ్మ్. చెప్పినప్పుడు అన్నాడు, చిరంజీవి ఏళ్ళు, కాళ్ళు పెట్టి కల్పించుకుని చెడదొబ్బాడా అన్నాను. హ్మ్. నేను చెప్తాను. ఆ చెప్పింది ఎందుకు నచ్చలేదో నువ్వు చెప్పాలి. హ్మ్. మీరు చెప్పాలి. ఆ! హ్మ్. అప్పుడు చేయండి. మీదెందుకు బావుంటదో నాకు చెప్పాలి అనేవాడు. అడుగుతాను మరి ఇంత సీనియారిటీ ఉన్నవాడు ఒక జూనియర్ ఒక ఆ! సినిమా హిట్ డెఫినెట్‌గా కదా! అయిపోయినంత మాత్రాన హ్మ్. గైడ్ చేయకూడదు. మాలాటోళ్ళని గైడ్ చేయకూడదు. హ్మ్. మేము చేసినవి వినం. అర్థమైందా? హ్మ్. మాది ఒక సెపరేట్ ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్స్ కాబట్టి. హ్మ్. ఈ పాటొచ్చిన తర్వాత విజయశాంతి పాటలైనంత ముందు 'ఇళయరాజా' సాంగ్స్ ఉంటాయి కదా! అవి అవును. నేను పెట్టి చూస్తున్నాను. హ్మ్. రీల్స్‌లో పెట్టారు. అప్పుడు చిరంజీవి ఏంటి 4 పాటలు, 4 పాటలు ఇటువంటి సినిమాలు తీయకూడదు మనం. మనం హ్మ్. పాట పెట్టామంటే అందులో ఇన్కార్పొరేట్ అయిపోయి ఉన్న ఒక మిడిల్ ఆఫ్ ద రోడ్. ఇటు హ్మ్. కమర్షియల్ కాదు, ఇటు ఆర్ట్ ఫిల్మ్ కాని సినిమాలకి డైరెక్ట్ చేద్దామని 'సంకీర్తన', 'కోకిల' అయన్నీ అలాగే ఉంటాయి. హ్మ్. మీరిప్పుడు మనెవరో 'వెంకటేష్' సాంగ్ ఉంది కదా! ఇదే డైరెక్టర్ సినిమాలో. అవును. ఇద్దరు పాడుతా ఉంటే మధ్యలో ఆ 'చౌదరి' అనే అమ్మాయి వస్తది కదా! అవును. నేను ఇటువంటి పాటలు 2, 3 సినిమాలు పెట్టాను. హ్మ్. ఇంక్లూడింగ్ 'కోకిలలో' పెట్టాను. హ్మ్. 'తళుక్కు బెళుక్కని' మనువుతో పాడించాం. ఆ! హ్మ్. ఆ అమ్మాయి మెన్సెస్‌లో ఉన్నప్పుడు ఇటు కూడా ఎళ్తాడు. ఆ టైప్‌లో కూడా అవి కూడా పెట్టాం. హ్మ్. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క యాక్టర్‌కి కొన్ని పెట్టాలి. చిరంజీవికి ఎటువంటి పాటలు పెట్టాం బావుంటాయి. హ్మ్. అదేదో మణిశర్మ చేసాడు 'బి గోపాల్' సినిమాలో ఒక వర్షం వస్తున్నప్పుడు 'లగాన్‌లో గాపి కొట్టి' ఒక పాట పెట్టారు. అది హ్మ్. కూడా బాగా చూసారు. దట్ ఈస్ చిరంజీవి. చిరంజీవి పాట రూపంగా ఏం చెప్పినా చూస్తారు. ఇందులో బ్లాక్ డ్రెస్‌లో అమేజింగ్‌గా ఉన్నాడు. హ్మ్. ఎవడన్నా చేసేవాడు ప్రతి ఒక్కడు కింద 'జీలో పళ్ళు పెట్టుకొని మాట్లాడుతున్నాడనమాట. తెలుసా హ్మ్. 'జీలో పళ్ళు పెట్టి పాడటని'? అదనమాట అర్థం. అదేనా? హ్మ్. "గొంతులో పళ్ళు పెట్టి" అంటారు కదా! ఆ టైపు. చెత్త నా కొడుకులాడుంది. హ్మ్. ఎవ్వరు ట్రోల్ చేసినా అంతా ఓన్లీ ఔట్ ఆఫ్ అసూయను. లేకపోతే ఒకసారి ఓజీ, ఓజీ, ఓజీ చిరంజీవి, చిరంజీవి ఫ్యామిలీ అది, ఇది మోడీ గారు అది అన్నప్పుడు బాలకృష్ణ రెచ్చిపోయాడు. హ్మ్. అసందర్భంగా. హ్మ్.
అలా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. అంత చెడ్డవాడు కాదు బాలకృష్ణ. ఎందుకు రెచ్చిపోయాడు? బయలుదేరే ముందు కారెక్కే ముందు ఎక్కడ చూసినా చిరంజీవి ఫ్యామిలీ, ఎక్కడ చూసినా అది ఓజీ ఓజీ అని నువ్వు కనపట్లేదు ఎల్లా అనేసి ఎక్కిస్తారు కారు పడ్డ. అసెంబ్లీకి వచ్చి సభలో మాట్లాడుతున్నాడు. ఆ? ఎప్పుడో జగన్ దగ్గరికి వెళ్ళింది చెప్పి మాట్లాడేస్తాడు. ఎలా మాట్లాడతాడు? నీకు ఎన్ని విధాలు చూసినా జగన్ గురించి సైకో గాడ్ అనే మాట అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే నువ్వు జైల్లో పడకుండా చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి బికాజ్ జగన్ ఈజ్ యువర్ ఫ్యాన్. ఎన్ని మర్చిపోతారనమాట, ఒకేసారి పూనకం వచ్చేస్తుంది. చిరంజీవి సినిమాకి ఈ సినిమాకి వచ్చినంత హైప్ ఆ పాట వలన ఎవరి సినిమాకి రాదు. ఇంకా కొంతకాలానికి తెరమనిగా అయిపోద్ది అక్కడ తొందరగా రిలీజ్ చేయబోతుంది. ఎందుకంటే ఈలోగా అంతకంటే మంచి సినిమాలు, మీనింగ్ఫుల్ సినిమాలు నరసింహ వచ్చేసింది, వచ్చిందా కన్నడ నుంచి. తర్వాత అదేంటది కాంతారా చాప్టర్ 1 వచ్చిందా. దీని తర్వాత తెలిపోవచ్చు, మీరు డిలే చేయకూడదు. నేను అది కూడా ఇందులో ఎందుకు కలిపానంటే వీళ్ళకి ట్రాల్స్ పెట్టేవాళ్ళు వీళ్ళే, బాలకృష్ణ గ్యాంగ్ ఇంకా ఉంటారు, పవన్ కళ్యాణ్ ఎగనెస్ట్, అండ్ ఆల్సో కమ్యూనిటీ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది. అలాగంటే కమ్మోళ్ళు మీరు అంటారు అంటాం కాదు, కొంతమంది అలా వాళ్ళు ఎక్కడ చంద్రమండలిలోకి ఎక్కినా కూడా కమ్మ అని అంటారు. ఆ ఫ్రెండ్సే నాతో చిన్న ఎవరి మీద నాకు ద్వేషం లేదు. అది అలా అలవాటు అయిపోయింది. ఎవరే చేస్తారు వాళ్ళు చూసి వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా అలా అంటారు. అది ఎవ్వరు అటు బాలకృష్ణ అంట చేయమని ఇటు చిరంజీవి వంట రే వాళ్ళ మీద ట్రాల్ చేయమని అంటాడా? అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఫ్యాన్స్ ఎవరిని కంట్రోల్ చేయగలం మనం? ఇందులో చాలా బాగున్నాడు. కమ్ బ్యాక్ టు అవర్ పాయింట్, చాలా చాలా బాగున్నాడు. దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ ఒక్క పాట గురించి బాగా ఆడుద్ది. ఆర్టిఫిషియల్ సెట్ వేసి దానికి ఇన్కార్పొరేట్ చేశారన్నమాట. కంపోజిట్ షాట్స్ తీయాలి, అప్పుడే గ్రాఫిక్స్ వస్తాయి. గ్రాఫిక్స్ థియేటర్ పాటలు అంటాడు, తన్నిన నాకు కొడక ఆవిడ కామెంట్ పెట్టాడు. ఏం తెలుసు లవడగాడికి, ఏం తెలుసు అడుగుంటున్నాను కామెంట్ పెట్టేవాళ్ళు. గ్రాఫిక్స్ పాటల గ్రాఫిక్స్ ఏంటి అంటాడు. మరి గింజలు చేస్తారు కదా గ్రాఫిక్స్. చిరంజీవి ఒరిజినల్ గా ఉంటే చాలా పిల్ల ఉంటుంది, మీరు చెప్పిన ప్రకారం అయితే అంతే కదా. అలా పాడాలి. అది ఎవడ పాడిన పాడాలి, అలా పాడాలా. ఎవడ సినిమా అంటే ఎగ్జాజరేషన్, లార్జర్ దన్ లైఫ్ అంటే జీవితం కంటే పెద్దదిగా చూసి ఆనందించుతాడు థియేటర్లోకి వెళ్ళి. అది ఎవరికి సాధ్యం? కమర్షియల్ గా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నవాడు. ఆల్రెడీ 5-6 మిలియన్ చూసారు. ఎందుకు చూస్తారు? లేకపోతే నేను 100 సార్లు చూసుకుంటాను సగం పాట, ఎంత బాగా నచ్చింది నాకు. అలాగని చెప్తే అతను దాన్ని పిలిచి దండేడు కదా. సినిమా చూసి హిట్ చేస్తే ఒక శాలవే వేస్తాడు నాకు. అప్పుడు అయ్యో ఇంతకాలం ఏమైపోయాయి అని చెప్పేసి, అంతేనా. అందుకు తప్పితే ఇలా పోయినందు మాత్రం నేను చేసే రోజులు పోని. అతను అసలేడు. నేను నా హృదయంలోంచి బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నాను, చాలా బాగున్నాడు. అది ఓజీలో ఇదే బ్లాక్ డ్రెస్, ఇంకా పైన ఆ పుల్ల అది వేయకుండా, బ్లేజర్ వేయకుండా జస్ట్ టక్ చేసుకుని 1980s 90s లో ఉండాలి కాబట్టి కారు మీద కూర్చుంటే డేనే విజిలేసాను. అంత బాగున్నాడు. వాళ్ళకి అది ఇచ్చాడు దేవుడు. మనం ఏం చేస్తాం? మనం గోకేసుకున్నంత మాత్రాన వాళ్ళు పోదు కదా. ఆ డైరెక్టర్కి బాగా తెలుసు, చాలా స్ట్రాటజీగా చిరంజీవిని అందంగా చూపిస్తూ ఒక అందమైన యంగ్స్టర్ గా చూస్తేనే చూస్తారు జనాలు. ఇప్పుడు చిరంజీవికి ఆల్రెడీ చిరంజీవి ఏజ్ గ్రూప్ లోనూ మా ఏజ్ గ్రూప్ లో ఉన్న ఫ్యాన్స్ ఉంటారా? వాళ్ళందరితో పాటు కుర్రోళ్ళు కూడా చూసేస్తారు. నయనతార గురించో, కామెడీ గురించో, లేకపోతే వెంకటేశ్వర చంద్ర బుల్లి పూచ. వెంకటేష్ 66 years ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బాలకృష్ణ 65 years, ఒక 5-7 నెలలు తేడారు. అదే ఇంక్లూడింగ్ మీ. అది ముందు చెప్పుకునేవాడిని, ఇప్పుడు చెప్పేసుకున్నాను. మరి వాళ్ళు చెప్తున్నాడు, మనం చెప్పుకోవాలి కదా. అని చేత మరి యంగ్ ఎందుకున్నారండి అంటే దట్ ఈస్ అవర్ టాలెంట్. మెయింటైన్ చేయాలి, చాలా తగ్గించుకోవాలి. ఆ విధంగా చిరంజీవి చాలా బాగున్నాడు. పొట్ట గిట్ట కూడా అన్ని కవర్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో. ఫేస్ మీద ఎక్కువ రాకుండా చేశారు, ఇదంతా చేశారు. వాట్ ఆర్ యూ టాకింగ్? రవితేజగా ఉంటాయి ఇక్కడ ఇంత ఉంటాయి ఇక్కడ. ప్లస్ యాక్ట్ చేసే ముందు, ఫంక్షన్కి వెళ్ళే ముందు బొటాక్స్ చేసుకుంటాడు అతను. చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అది. అట్ట బొటాక్స్ చేసుకుంటే ఇది కవర్ అవుతుంది లాఫ్ లైన్ ఇలా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ మర్చిపోయి గ్రాఫిక్స్ లేవు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు. ఎందుకు చేయకుండా ఉంటారు? లేటెస్ట్ గా ఏమన్నా ఉంటే వాడైతే మనవాళ్లే. దట్స్ వై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సుభిక్షంగా ఉంది. ఎక్కువ చేయరు, మళ్ళా సెటిల్ ఖర్చు పెడతారు. సెటిల్ మనవాళ్ళు ఖర్చు పెట్టినట్టు ఎవరో ఒక బాలీవుడ్ లో ఖర్చు పెడతారు, మీనింగ్ లెస్ లో ఖర్చు పెడతారు. మనవాళ్ళు ఇప్పుడు తమిళ ఇట్టేనే ఒక్కటి అవ్వలేదు. మామూలుగా ఇడ్లీ కాడ ఆ టైప్ ఆడతాయి. వాళ్ళకి అర్థమైపోయింది మన ఎదవేషాలు వేస్తే మన తెలుగు వాళ్ళ చేయలేము అని. ఫైనల్ ఇదే ఇడ్లీ కాడ పెసరట్టు, అక్కడ ఎవడో పెసరట్టు చేసి చచ్చిపోయాడు. ఒకడు అప్పుడప్పుడు అవుతూ ఉండేవాడు కదా,
వాడి పేరు ఎందుకులే కానీ మళ్ళీ ఏమన్నా చచ్చిపోయిన గురించి. హ్మ్. సో ఇది మటుకు డెఫినెట్‌గా బ్లాక్ బస్టర్. చిరంజీవి చాలా చాలా అద్దుకున్నాడు. ఓకే. గ్రాఫిక్స్ చేసినట్టు కూడా లేదు. అద్దుకున్నాడు అలాగే ఎడుతున్నాడు. హ్మ్. సాఫ్ట్‌వేర్ గ్రాఫిక్స్ ఏంట్రా తీయమ్మ. నాకంటే ఎక్కువ తెలుసురా మీకు? హ్మ్. చేత్త నా కొడుకులారని. ఆ సినిమా తీసిన డైరెక్టర్ కూడా నాకే ఎక్కువ తెలుసు. హ్మ్. అతను వెళ్ళి సాంగ్ ఇస్తాడు. గ్రాఫిక్స్ కంపెనీకి ఇచ్చి ఏమేమి చేస్తే బాగుంటుందో చెప్తారు. అంతే డబ్బులు ఖర్చు పెడతారు ప్రొడ్యూసర్. హ్మ్. చాలా బాగున్నాడు అతను. నాకు సినిమా వస్తే నేను ఫస్ట్ థియేటర్‌లో చూస్తాను. ఓకే. ఫస్ట్ వినపడదు కాబట్టి గోల చేస్తారు కాబట్టి ఒక 2 రోజుల తర్వాత చూసి రివ్యూ అలా చెప్పను నేను. హ్మ్. అయ్యా వచ్చిన 5, 4 రోజుల తర్వాత డెఫినెట్‌గా బాగుంటది. అతని సినిమాలు ఆ డైరెక్ట్ సినిమాలు ఎక్కువ నేను వెంకటేష్ కూడా అవును. చూడలేదు ఇంకాను. హ్మ్. ఎఫ్ చూడలేదు, ఎఫ్1, ఎఫ్2 చూడలేదు. అన్నీ ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. నవ్వుకుంటారు. అయి చూసి నేను టైం వేస్ట్ చేసుకుని. బట్ ఇది చూడాలనిపిస్తుంది నాకు. హ్మ్. ఆ డైరెక్టర్ డెఫినెట్‌గా చాలా ఆలోచించి ఇది ఇటువంటి సినిమాది. ఎటువంటి సినిమా చూస్తారు. ఇప్పుడు సీరియస్‌గా సినిమా చూసిన దానికి వెనక పెట్టారా? హ్మ్. ఎయిర్‌పోర్ట్‌లో కలిసిన డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి కొడుకు. హ్మ్. ఎవడో పేరు మార్చుకున్నాడు. అదేదో విశ్వం డైరెక్టర్. మల్లేడు వశిష్ఠ. వశిష్ఠ్ అనే ఒక బ్రాహ్మణి పేరు పెట్టుకున్నాడు కదా! హ్మ్. వశిష్ఠ్ కాదు పేరు ఏదో ఉంది. హ్మ్. ఆల్రెడీ సినిమా యాక్ట్ చేసాడట. అవును. నాకు ఈ మధ్య తెలిసింది. అంచేత అతని సినిమాని పక్కన పెట్టి ఇచ్చేది. ఏది స్టార్ట్ అయ్యే ముందు ఇదే స్టార్ట్ అయింది. హ్మ్. అది అవ్వాలి యాక్చువల్‌గాను. అదైతే ఈ ఇద్దరు కలిసిపోద్ది. హ్మ్. నరసింహ, గిరిసింహ ఆటల బుద్ధి నిలబడదు. హ్మ్. నీకు అర్థమైనప్పుడు నరసింహ అనే కన్నడ సినిమా గురించి, కాంతారా సినిమా గురించి బాలకృష్ణ నిలబడకపోవచ్చు. హ్మ్. ముసలాడే ఉన్నాడు. ఇదొచ్చి యంగ్‌స్టర్‌లా ఉన్నాడు అవును. చిరంజీవి. తట్టుకోలేక వీళ్ళంతా ట్రోల్ చేస్తారు. బాలకృష్ణ చేయమని అనడు. హ్మ్. అది ఆటోమేటిక్‌గా జరుగుద్ది. అందరికి పేరు పెట్టి పిలుస్తే ఏంటి? హ్మ్. తెలుసు. అతనికి కూడా బాధ కలిగింది కాబట్టి అసెంబ్లీలో మాట్లాడాడు. హ్మ్. అసందర్భంగా. అంతే కదా మరి. అంతే. అసందర్భంగా మాట్లాడవలసిన అవసరం ఏంటి? అసెంబ్లీకెళ్ళే ముందు ఎక్కిస్తారు అతన్ని. మా ఛానెల్ వాళ్ళు చెప్పి చాలా బాగా చూసారు కూడా. హ్మ్. చాలా కరెక్ట్‌గా చెప్పారు అది. ఇద్దరు ముగ్గురు. చాలు నాకు. హ్మ్. 100 కామెంట్లు చదవాలంటే నాకు ఓపిక లేదు. హ్మ్. పైనున్న 2, 3 చదువుతాను అంతే. చాలా చాలా బాగున్నాడు. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత కూడా ఎలా ఉంటుందో చూసాను. 4 మినిట్స్ ఎంతో ఉన్నది. అవును. 358 ఉంది. చాలా చాలా బాగుంది. హ్మ్. ఆ అమ్మాయికి కూడా అసలు ఆ అమ్మాయికి లిరిక్ ఉందని తెలీదు నాకు. హ్మ్. ఈ ఫుల్ సాంగ్‌లో తెలిసింది. అవును. ఉంది. ఆ! నీకంత సీన్ లేదులే. చాలా బాగా రాశారు అది. ఎవరు హ్మ్. రాశారు? హ్మ్. ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కి బాగా సెన్స్ ఉంది యాక్చువల్‌గా. ఏ పార్ట్‌ని ఏ సందర్భంగా ట్యూన్ చేయాలో, ఎలా ఉండాలో, ఆ విధంగా అన్నీ తెలిసిన ఐ మస్ట్ అప్రిషియేట్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్. హ్మ్. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి తగినట్టుగా చిరంజీవి గారు యాక్ట్ కొరియోగ్రఫీ. చేశారు. అర్థమైందా? హ్మ్. అంచేత దాన్ని ట్రోల్ చేసేవాడు జస్ట్ ఇదే. హ్మ్. ట్రోల్ చేసేవాడు ఏమంటాడు? "ఎదవ నా కొడుకులు, చెత్త నా కొడుకులు." బాలకృష్ణ ఫ్యాన్స్ హ్మ్. వీళ్ళకి ఎగనెస్ట్. చిరంజీవి ఫ్యామిలీకి ఎగనెస్ట్‌గా ఉంటారు కొంతమంది. హ్మ్. రెడీగా ఉంటారు. ఛానెల్స్ కూడా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు అయ్యే కదా మరి చంద్రబాబు నాయుడుకి ఎగనెస్ట్‌గా ఉన్న ఛానెల్ ఎల్లో ఛానెల్స్ అంటారు. హ్మ్. ఏకేత్తన్నాడంట. టీవీ5లో గొట్టంగాడిని హ్మ్. ఏకి ఇది పాడేస్తున్నాడు. ఆడు ప్రశ్న అని హ్మ్. ఒక ఛానెల్ ఉంది. ఇరగదీసాడండి నిన్న మొన్న. హ్మ్. ఇతను ఏదో అన్నాడట. హ్మ్. ఆడికి ఎందుకు అన్ని అవసరమా? ఆడే గొట్టంగాడు ఉంటాడు ఒకడుంటాడు హ్మ్. టీవీ5లో. హ్మ్. ఆడిని ఏకి పాడేసాడు నిన్న. ఆ ప్రశ్న అనే దాంట్లో. ఆడు హ్మ్. దానికంటే ఇదే ఎక్కువ చూసారు. హ్మ్. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేని చెప్పాలి కంటే పేర్లు పెట్టి చెప్పడం వల్ల ఇలాగే తిట్టుకోవాల్సొస్తది. అవును. అంత అవసరమా అది యాక్చువల్‌గాను? నేను ఎవరి పేర్లు చెప్పను. హ్మ్. నన్ను తిట్టినోళ్ళ పేర్లు కూడా ఎందుకు చెప్పనంటే వేస్ట్ అయ్యి. ఆళ్ళని పాపులర్ చేయకూడదు. అంతే గదా! మీరు ఒకసారి గూడా ఒక నేను పేరు చెప్పానంటే తీసిందంటే పాపులర్ పాపులర్ అయిపోతారు. అవుతది. అవును. అర్థమైందా మీకు? హ్మ్. నిన్న పలానా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను చెప్పి ఎందుకు ఫోటోగ్రాఫ్ తీయించుకోమంటాను మిమ్మల్ని? హ్మ్. మీకు రావాలని. నా ఒక్కడికే అవును. ఏముంది? ఎవరో ఒకడు. ఎవరికి ఎక్కువ వ్యూవర్‌షిప్ వస్తే హ్మ్. వాళ్ళ గురించి చెప్తూనే ఉంటాను నేను. ఎందుకంటే లెట్ దెమ్ ఎర్న్. హ్మ్. దే ఆర్ డెస్టిన్డ్ టు ఎర్న్. అంతే కదా! ఆడెవడో వంటలు చేసుకునేదానికి 79 లక్షలు నెలకి. అవును. విజయవాడ అమ్మాయి. ఇక్కడే ఉంటదనుకుంటాను. హ్మ్. మరి వాటెవర్ ఇట్ ఈస్. ఇది మట్టుకు చాలా బాగుంది పాట. హ్మ్. చాలా చాలా బాగుంది. ఇంకా ఏముంటదో సినిమాలో అనిపించేంత క్యూరియాసిటీ కలగజేశాడు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ చిరంజీవి గారు కలిసి. ఓకే. థాట్స్ ఇట్. ఓకే.